వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచాను అని అన్నారు. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా. ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు, ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా.
ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి. మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి. యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడూ ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటో ఒక సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాను. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమర్పయామి ఆత్మ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి, నిశ్శబ్దముగా ఉండండి.
ఆ స్వస్తి పుణ్యాహ భాషణం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రక ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరు కొంచెం సుఖేష్ భాయ్ మీరు ఇట్లా ఉండండి, ఇట్లా వరుస తీసుకుంటాడు. ఓకే అన్న, వెనుక పోతాం. అది జరుగుతుంది. ఫస్ట్ కాంచెలు చూసుకో. ప్రశాంత్ అందరూ ఇచ్చారు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. అందరు ఒక్కొక్కరు చేయి మీద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ కేక్ కట్ చేసి మరియు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు పుట్టినరోజు సందర్భంగా కూడా లింగాలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి నాయకులతో వచ్చి అందరితో కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా లింగాలగన్పూర్ మండల్లో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో మనం కేక్ కట్ చేసి, అలాగే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అందులో పబ్లిక్తో సహా అందరం మనం ఈ రోజు నుంచి వయస్సు ఆశయాలను నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లింగాలగన్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి వారి బర్త్డే ఈరోజు, వారి జన్మదినం. వారు ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని, ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగాలగన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్ట వచ్చి బ్రహ్మాండంగా వారికి కేక్ కట్ చేసి వారందరికీ కూడా శుభాభినందనలు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో లింగాలగన్పూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 జన్మదినాలు, ఒకటి దివంగత ముఖ్యమంత్రి మహనీయుడు, ప్రజా పాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రజానాయకుడు, సీనియర్ నాయకులు, స్వరాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కడియం శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లింగాలపూర్ మండలంలో వివిధ గ్రామాల్లో వారి బర్త్డే వేడుకలు పూర్తి చేసుకొని మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి మండల నలుమూలల నుండి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు, ఎన్నో పథకాలను పేద ప్రజలకు అందజేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు
లింగాల్ మండల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేవరూప్ల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళితులు ఆ ఇండ్లలో నివాసం ఉంటున్నారు. అయితే వాటిని ఖాళీ చేయమని ఇటీవల అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. నేటితో అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో వారు చేసేది ఏం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఉన్నపలంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు దింపు ఎండలు ఎందుకు చెప్పు దింపు నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను. ఇప్పుడు మేము ఉన్నాగా దిగు, నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవు అంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్కు మట్టికి లేబర్కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఆ ఎలక్షన్ కోర్టు పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. తన పిల్లలకు టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన. తన 2 పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తెప్పించుకున్నారని ఆరోపణ. కాలు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి అనే పేరెంట్. పాఠశాల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు. ఫోన్ నెంబర్ ఉందా? వీడికి రమ్మను, నిన్నే తీసుకున్నాం. అరికట్టాలి అరికట్టాలి అంటే రాబడే పడాలి రాబడే పడాలి అరికట్టాలి 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 అక్రమ ఫీజులు అరికట్టాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్రమ ఫీజులు నశించాలి నశించాలి నశించాలి. అక్రమ ఫీజులు నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. రక్షించండి రక్షించండి రక్షించండి. అక్రమ ధర్మాన్ని రక్షించండి. అక్రమ బీజులు అక్రమించాలి. అక్రమ బీజులు అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. మన్నాన్ని అరికట్టాలి అరికట్టాలి. ఆత్మహత్యాలు ఆత్మహత్య బట్టి 6 సంవత్సరాలు తిప్పబట్టిడు. తిప్పారు పిల్లలు పడు లంచం ఇవ్వమంటారు. లంచం ఆడ లంచం ఏడ డీసీ కోసం లంచం ఏనంట సార్ వాడంట. మేము చెప్తున్నాం కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంగేజ్ చేయాలి చెప్పండి. బిల్లులు చేయాలంట. నశించాలి నశించాలి అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించు. అక్షర యాజమాన్యం రక్షించాలి. నా పరమైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు. నీ స్కూల్ తీసేయండి. నా పరువైన పర్లేదు దాన్ని చెప్తాను. నీకు ఓన్ పడినండి. తమ ఫీజులు అరికట్టాలి. ఫీజులు రక్షించాలి. యాజమాన్యాన్ని అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. అక్షర స్కూల్ యాజము అరికట్టాలి. చూడండి నా బట్టలు చూడండి చేయండి. నేను పిచ్చోని కాదు, నాకు స్కూలే ఉంది. 6 సంవత్సరాలు కాబట్టి 6 సంవత్సరాలు పట్టాడుతున్నా. కాళ్ళు మొక్కిన దండం పెట్టాను పెట్టాలి. నాది ఒకటే బాధ. కాదు పిల్లలు రక్షణ అంటారు. పిల్లలు రక్షణ అంటారు.
ఓరుగల్లు వాసుల ఇల్వెల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం కురుకుల క్రమం, సాయంత్రం బేరుండ క్రమం దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. शीघ्रमेव कल्याण प्राप्ति ఎంత పబ్లిసిటీ అయితే అంత మంచిది. ఎవరు మీరు ఎదురు చెప్పినప్పుడు అన్న మళ్ళీ ఎందుకు ఫోటోలు వాడు వాడు అర్థం అయితే అట్లా రమ్మన్నప్పుడు గౌరవం కాపాడుతుందా చెప్పు వాడు వద్దనట ఆయన ఎవరైనా కానీ అన్న నా పేరు రమ్మన్నా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలను సిసిఎస్ పోలీసులు, కేయూ పోలీసులు కలిసి సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 3 లక్షల విలువ గల 12 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం కేయూ క్రాస్ రోడ్ వద్ద గల తనిఖీల క్రమంలో నీటి మోటార్లతో అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులు విచారించగా నీటి మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న దొంగలు. 5 నిమిషాలు కూడా వస్తుంది ఏం చెప్పడు असंपर्क ఇంకా రాలే ముందు
విషయం రాలేదనే విజయం ఇక్కడ మనకు గత 6 నెలల నుండి అగ్రికల్చర్ ఫీల్డ్లో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేవీసీ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ తీయడం. అందులో మా సిసిఎస్ టీము మరియు మా లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేవీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయం ఏది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు ముగ్గురు దొరకడం జరిగింది. ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక 6 నెలల నుండి 8 కేసులలో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆ 8 కేసులు ఎక్కడ అంటే కేవీసీ పోలీస్ స్టేషన్లో 2 మరియు నల్లవేలిలో ఒక కేసు, తర్వాత దుగ్గండిలో ఒక కేసు, తర్వాత చెల్పూర్లో ఒక కేసు, ఎస్కతూర్తిలో ఒక కేసు, సంఖ్యం 1, గన్పూర్ స్టేషన్ గన్పూర్లో 1. ఇట్లా టోటల్గా 8 కేసులు, 12 మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి. అవి మోటార్లు కూడా రికవర్ జరిగింది. వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా 3 లక్షల రూపాయల ప్రాపర్టీ, మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం పట్టుకున్నట్లో అత్యున్నత నైపుణ్యం చేసిన సిసిఎస్ అభయను వాళ్ళ టీం మరియు మా ఇన్స్పెక్టర్ సంజు వాళ్ళ టీంను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.